హే, ఏంట్రా ఈరోజు చర్చికి రమ్మన్నావు? ఏంటి ఈరోజు సడన్ గా? నీకు ఒక విషయం చెప్పాలి నేను. సరే, ఏంటో చెప్పు ఆ విషయం. అదేం లేదు రూబీ. ఏమైందంటే నేను ఆర్గనైజేషన్ని వదిలి వెళ్ళిపోతున్నా కదా, న్యూ ఆర్గనైజేషన్కి వెళ్తున్నా అని చెప్పేసి ఈ ప్రజెంట్ ఆర్గనైజేషన్ వల్ల నాకు ఒక అమెజాన్ గిఫ్ట్ వౌచర్ ఇచ్చారు 10,000 రూపాయలది. మంచిదే కదరా, 10,000 రూపాయలు గిఫ్ట్ వోచర్ ఇచ్చారు. ఇంకేంటి ప్రాబ్లం నీకు? ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు కదా, యూజ్ అవుతుంది. నువ్వు ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు అమెజాన్ నుండి ఆ 10,000 గిఫ్ట్ వోచర్ ఉంచుకొని. అది కాదు రూబీ, నాకేంటంటే అమెజాన్ గిఫ్ట్ వౌచర్ ఏమొద్దు నాకు. నేనేం కొనను అమెజాన్లో, కానీ ఏంటంటే నాకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కావాలి. సో ఏదైనా మార్గం ఉంటే చెప్తావా? ఆ అమెజాన్ గిఫ్ట్ వౌచర్ బ్యాలెన్స్ని బ్యాంక్ అకౌంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలా? ఏమైనా ఐడియా ఉంటే చెప్పచ్చు కదా రూబీ. ఓ సంతేనా, ఎందుకురా అంత తొందరపడుతున్నావు? ఈజియెస్ట్ వే ఉందిరా మన దగ్గర. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, తొందరపడక, నేను చెప్తాను కదా. అవునా రూబీ, ఏంటా ఈజియెస్ట్ వే నాకు కూడా చెప్పవా? ఏం లేదురా, నీకు క్రాఫిన్ అనే వెబ్సైట్ ఒకటి ఉంటుంది. సో నువ్వేం చేస్తావంటే గూగుల్లోకి వెళ్ళి క్రాఫిన్ అనే వెబ్సైట్ సెర్చ్ చేయి. అప్పుడు క్రాఫిన్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో క్రాఫిన్ అనే వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి నీ అకౌంట్ సైన్అప్ చేసుకో. సైన్అప్ చేసుకున్న తర్వాత పే అవుట్ డీటెయిల్స్ అడుగుతుంది. పే అవుట్ డీటెయిల్స్లో నీ యూపీఐ ఐడి కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇవ్వు. ఇచ్చిన తర్వాత అక్కడ నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, సెల్ గిఫ్ట్ వోచర్స్ అండ్ బై గిఫ్ట్ వోచర్స్. నువ్వు సెల్ చేయాలనుకుంటున్నావు కనుక నీ దగ్గర ఉన్నటువంటి గిఫ్ట్ వోచర్ని సెల్ చేయి. సెల్ చేసేటప్పుడు నీకు ఏదైతే గిఫ్ట్ వోచర్ కోడ్ ఉందో ఆ కోడ్ అడుగుతుంది, అండ్ ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది, అండ్ అలానే అమౌంట్ అడుగుతుంది. సో ఇట్స్ ఎ సింపుల్ వే. అవునా రూబీ, మరి అమౌంట్ వెంటనే పడిపోతుందా అకౌంట్లో? లేదురా, యాక్చువల్లీ నువ్వు గిఫ్ట్ వోచర్ సెల్ చేసేటప్పుడు నీ గిఫ్ట్ వోచర్ని వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు. ఆ వ్యాలిడేషన్ కరెక్ట్గా ఉంటే నీకు 30 మినిట్స్లో పడిపోతుంది నీ బ్యాంక్ అకౌంట్లో కానీ నువ్వు ఇచ్చిన యూపీఐ ఐడికి కానీ. సో వ్యాలిడేషన్కి 30 మినిట్స్ పడుతుందిరా. రూబీ, మరి నా గిఫ్ట్ వౌచర్ 10,000 కదా, సో 10,000 సేల్ చేస్తే 10,000 కూడా నా అకౌంట్లో పడుతుందా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఛార్జెస్ తీసుకుంటారా గిఫ్ట్ వౌచర్కి? కరెక్ట్గా అడిగావు, గుడ్ క్వశ్చన్ అడిగావురా. యాక్చువల్లీ ఏంటంటే ఒక్కొక్క గిఫ్ట్ వౌచర్ మీద వాళ్ళు 10% ఛార్జెస్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు 10,000 రూపీస్ ఉన్న గిఫ్ట్ వౌచర్ని అమ్ముతున్నావు కనుక సో 10,000లో 10% 1,000 రూపీస్ వాళ్ళు తీసుకొని నీకు 9,000 రూపీస్ నీ అకౌంట్లో వాళ్ళు క్రెడిట్ చేస్తారు. అవునా, థ్యాంక్ యూ రూబీ. మరి ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? లైక్ కాల్ చేయటం కానీ, చాట్ విత్ ఏజెంట్ కానీ ఏమైనా ఫీచర్స్ ఉంటాయా రూబీ? అది కూడా చెప్పు. ఉంటుందిరా, వెబ్సైట్లోనే ఉంటుంది, కాంటాక్ట్ త్రూ వాట్సాప్ అని చెప్పేసి. సో నువ్వు అది కొట్టగానే నువ్వు డైరెక్ట్ వాళ్ళకి వాట్సాప్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ నువ్వు వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ రూబీ. నేను ఇప్పుడే నా గిఫ్ట్ వోచర్ నేను క్రాఫిన్ వెబ్సైట్లో అమ్మేస్తాను. అరే, నేను నీకు ఇంత హెల్ప్ చేశాను, మరి నాకేం పార్టీ ఏం లేదా? ఆ అమౌంట్ 9,000 రూపీస్ అకౌంట్లో పడగానే మన ఇద్దరం నైట్ మండీకి వెళ్దాంలే రూబీ. అవునా, సరే అయితే ముందు ఇక్కడ ఈ చర్చ్ నుండి బయటకు వెళ్ళిపోదాం పదా. చర్చ్ ఫాదర్ చూస్తే ఇద్దరికి కొడతాడు. పద చర్చ్ ఫాదర్ వచ్చేస్తున్నాడు, త్వరగా పారిపోదాం.